ఆయన ప్రశ్న ఏంటి, మెయిన్ ఆయన ప్రశ్న ఏంటి, ఆయన వాళ్ళ ఫాదర్ పేరు అడగొచ్చు నేను ఆ ప్రశ్నను బట్టి, లేదు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారని అడగొచ్చు, వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ యుఎస్లో ఉన్నారా అని అడగొచ్చు. ఆ ప్రశ్నను బట్టి ఉంటుంది, పర్సన్ టు పర్సన్. అది ఫోన్లో అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు. ఉంటే చెప్తా, ఫోన్ కలపండి, ఆయన ప్రశ్న ఏంటో అడగండి, చెప్తాను. లేదు మీకు వీడియో ప్రూఫే కావాలి, వీడియో ద్వారానే తీసుకోండి. పర్సన్ ఉంటే మనకు బెస్ట్. ఇప్పుడు మీరున్నారు డైరెక్ట్ మీ జాతకం అడిగారు, చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, 26 ఎన్నో సంవత్సరాలు ఏం లేదు, ఈ వీడియో ఉంటుంది. 26లో మీ ఛానల్ పరిస్థితి ఏందో అక్కడ గ్రాఫ్ తెలుస్తుంది, డిస్ప్లే అప్పుడు ప్లే చేయండి, అప్పుడైనా ఒప్పుకోండి. ఆ మోసం అనే పదం వాడకండి, అదొక్కటే బాధ. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా పర్లేదు కానీ. సరే మీరు మోసాలు చేయడం బంద్ చేయండి, నేను కూడా అడగడం బంద్ చేస్తాను. ఏమన్నా అసలు మోసం చేశాను అనేటటువంటి అంటే చేస్తే బంద్ చేయండి, చేయకపోతే శుభం. నేను కాదన్ను, అసలు చేస్తే బంద్ చేయండి, నేను కూడా అడగడం బంద్ చేస్తా అంటున్నా. అది మనకి ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ హైలైట్ అవ్వడానికి అడిగినట్టే ఉంటుంది, ఎవ్వరూ పట్టించుకోరండి. అవునా? ఎందుకు పట్టించుకోరు అంటే పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకుంటారు లేండి, ఎవరు 1% ఉంటారేమో. ఎంతో నన్ను 17 రోజులు భయంకరంగా డీఫేమ్ చేసిన మళ్ళీ లక్ష్మీకాంత్ శర్మ, భగవంతుడు నా దత్తాత్రేయుడు స్వామి దయ వల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పినవి జాతకాల్లో యాక్యురేట్గా జరిగినవి కాబట్టి ఇంకా ఎంతోమంది ఫోన్లు చేసి వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ మోసం అనేది నేను చెయ్యను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కుటుంబ సాక్షిగా ఎవరిని నేను మోసం చేయట్లే, ఇక ముందు కూడా చేయను, అది కన్ఫామ్. ఇవాళ ఒక్కొక్క జాతకం చెప్తే 6,000, 10,000, 25,000, 25,000 కన్సల్టింగ్ కూడా ఉంది. అదే 1,000 రూపాయలు 2008 నుంచి. అదే మోసము అనుకుంటే నా పేరు అడ్డు పెట్టుకొని 10,000 ఇస్తావా, 70,000 ఇస్తావా, 50,000 ఇస్తావా అని అడగొచ్చు. అసలు అది అవసరం లేదు. రైట్. అంటే మిమ్మల్ని అంతగానం 15 రోజులు 17 రోజులు ఇబ్బంది పెట్టిరు అని అన్నారు కదా, ఆ వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాడు. భయం అవుతుందా మీకు? దేనికి భయం? అరే హోదా వచ్చింది, మీరు ఆ రోజు చీగొట్టిరు, నన్ను మోసం చేస్తుండు, నన్ను ఇబ్బంది పెడుతుండు అని అన్నారు. నేను ఎక్కడా దుర్భాషలు ఆడలేదే, నేను ఏ తప్పు చేయలేదు అని నా ఆవేదన వ్యక్తం చేసుకున్నాను. సరే ఇప్పుడు భయం అవుతుందా లేదా? ఏమీ భయం లేదు. ఎందుకు భయం? ఆయన వృత్తి ఆయనది, ఆయన ప్రజాసేవలో ఆయన ఉన్నారు. నా వృత్తి నాది, నా బ్రాహ్మణికంలో నా పూజలు, నా జాతకాలు నేనున్నా. ప్రజాసేవ కరెక్ట్ చేస్తారంటారా మీరు? ప్రజాసేవ చేస్తారా అన్న ప్రశ్నకు ఆ అనుభవం నాకు లేదు చెప్పడానికి. రేవంత్ రెడ్డి ఏ శాతం చేస్తారు, మీరు అన్నటువంటి మల్లన్న గారు ఏ శాతం చేస్తారు, లేదంటే సో కేసీఆర్ గారు ఏ శాతం చేస్తారనే అనుభవము ఈ నా సబ్జెక్ట్కి అపోజిట్ అది. కాబట్టి చేస్తారా చేయరా అన్నది కరెక్ట్ ఆన్సర్ నా నుంచి రాకపోవచ్చు. ఎనీవే మీరు అడిగారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. అండ్ ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు వాంటెడ్లీ ఒకళ్ళని టార్గెట్ చేసి చేస్తారని నేను అనుకోను. అండ్ మీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఫ్రెండ్స్ అయిపోతారా ఇద్దరు? ఎప్పుడు విరుద్ధంగా ఉన్నాం, వారికి ఒక అపోహ మా మీద, అది కాదు ఇదని నేను క్లియర్గా చెప్పాను. వారికి ఎమ్మెల్సీగా అంతమంది ప్రజలు ఎన్నుకున్నారంటే ఆయనకు నా నుంచి కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ న్యూస్ పిలుస్తాడు, పోతారా మరి? ఎందుకు పోనండి. ఏం సార్, ఒకటి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏదైనా భయం, నేను తాగుతా, లేదంటే సిగరెట్ తాగుతా, లేదంటే గుట్కా అలవాటు ఉంది, లేదా ఇంకో పత్తాలు ఆడతా అంటే అప్పుడు నేను భయపడాలి. అమ్మో ఏదైనా విషయం తెలిసిందేమో, క్రాంతి నన్ను అడుగుతాడేమో, లేదంటే మల్లన్న గారు అడుగుతాడేమో. ఎక్కడికైనా వెళ్తా, ఏ డిబేట్కైనా వెళ్తా పిలుస్తే, ఏం భయం లేదు. అంటే మీరిద్దరు డబ్బులు అడిగిండని మీరు, డబ్బులు ఇస్తానన్నది మీరు, ఈ ఎంత గలాట్ అయింది కదా, ఇప్పుడు కూడా పోతారా అంటున్నాను నేను. ఎప్పుడైనా పోతా. అసలు వారు గెలిచిన తర్వాత వారు బాగుండాలి, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము అనుకున్నాం మనసులో. ఆ నిమిషం అంతమంది ఆయనకు గెలిపించారు అంటే ఏదో ఒక సేవాభావం లేని అవ్వదని అనుకున్నాను. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, ఏం గలాటాలు విపరీతం ఇక్కడ వ్యక్తిగత దూషణలు ఏం జరగలేదు, వృత్తిపరంగా ఇది అని ఆయన, అది కాదు నేను వాట్ ఈజ్ వాట్, నేనంటే ఏంటి అని నేను, అంతే. ఇప్పుడు కలిసిపోతారు అన్నట్టుగా ఎప్పుడూ విడిపోలేదు, ఇక ముందు మరీ కలిసి ఉంటామనేం లేదు. ఎందుకంటే ఇక్కడ విభిన్నమైన
దాన్ని ఏమంటారు, రూట్స్ మావి. కానీ మీరు ఇద్దరు విడివిడిగా ఉంటేనే ప్రజలు ఇంతగానో మోసపోతారు. మీరిద్దరు కలిసి ఎంతమంది మోసపోతారో మరి. ఇక్కడ అదే నేను అనేది, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా మీ స్థాయి తగ్గిపోతుంది క్రాంతి. ఎందుకంటే మోసపోవటం అనేది ఇప్పుడు మీరు ఆయన మోసం చేస్తున్నా, నన్ను మోసం చేస్తున్నా ఒక ప్రూఫ్ పట్టుకున్నాను. ఇప్పుడు మీరు ఆయన ఎప్పుడు అనలేదా మోసం చేస్తుండోనని? ఎప్పుడు ఏ ఒక్కరోజు మోసం చేసిండు అని అనలేదా? మోసం చేసిండు డబ్బులు అడుగుతుండో అని అనలేదా? నేను చెప్పేదేనండి, డబ్బులు అడిగారన్న అది మోసం చేశారంటావా? మోసం అంటే ఏంటి? బ్లాక్మెయిలింగ్ కాదా అది? మోసం వేరు, మళ్ళీ బ్లాక్మెయిలింగ్ అంటే ఏంటిది? అదే వేరు, ఇది వేరు. అదే నువ్వు అనేది బస్కి కార్కి తేడా చాలా ఉంటది. ఇప్పుడు ఆ మోసము అన్నదానికి ఒక ప్రూఫ్ ఉండాలి. నువ్వు దొంగ అని ఎంబడే ఇందాక అనేసావు, పంతుల్లోనో జ్యోతిష్కుల్లో, వాడు దొంగ అన్న ప్రూఫ్ నీ దగ్గర ఉంటే అనాలి. ఇష్టం వచ్చినట్టు తేరగా దొరికారా పంతులు జ్యోతిష్కులంతా? మొన్న ఒక పంతుల్ని ఎవరో ఇంటర్వ్యూ ఏదో చూశాను నేను, పెళ్ళికి 40,000 దొబ్బవా? అసలు ఆ వర్డ్ ఏంటి? దొబ్బటం ఏంటి సార్? ఆయన కష్టానికి ఆయన తిండి ఎట్లా తినాలి, ఆయన బిడ్డ పుడితే బిడ్డను ఎట్లా చదివించాలి, పెళ్ళి ఎట్లా చేయాలి? పెళ్ళి అంటే ఇప్పుడు ఒక కళ్యాణ మండపం ఉంది, 7 లక్షలు కడుతున్నావు ఒక హాఫ్ డేకి. పంతులు నీకు పొద్దున రావాలి, బాసింగాల పూజ చేయించాలి, ప్రదానం చేయించాలి, పెళ్లి చేయించాలి, అప్పగింతలు చేయించాలి, అయిపోయినాక వ్రతం చేయించాలి. ఎన్ని ఉంటాయండి? ఈ 40,000తో ఎన్నిసార్లు తిరగాలి మీ ఇంటి చుట్టూ? ఆయన కులవృత్తది, ఆయనకు అది ఇంకా వేరే ఏం రాదు. ఆయన చదువుకున్న వేదంతో ఇది మంచి అని చేస్తున్నారు. ఆ వర్డ్ యూజ్ చేయడం ఎందుకు? ఒక క్యాటరింగ్ వాళ్ళకి లక్షలు ఇస్తాం మనం, ఇవ్వద్దని కాదు. ఇచ్చే 30,000-40,000లకు కూడా అంతనా ఇంతనా దోచుకుంటుండ్రు. ఏం చేస్తాం సార్ 40,000తో? ఎన్ని కోట్లు సంపాదించితే 40,000? కాబట్టి దొంగ అనడానికి ముందు మీ దగ్గర ఓ ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్. ఇగో మీ పెన్ను ఉంది, నేను దొబ్బేసా, మీకు తెలియకుండా పోతూ జేబులో పెట్టుకొని పోయా. అప్పుడు మీరు అది రికార్డ్ చేసి ఇంత పేరున్న లక్ష్మీకాంత్ శర్మ పెన్ను దగ్గర కకృతి పడిండని అప్పుడు దొంగ అనండి. ప్రతిసారి నా ఇంటి పేరు తీసేసి దొంగ అనే పేరే వాడండి. అంతే తప్ప దయచేసి ఇంటర్వ్యూలో ఇది బాగాలేదు. సరే, ఓకే. మీ దగ్గరికి ఎంతమంది వస్తుంటారు రోజు? 40 మంది వస్తుంటారు ఒక రోజు. అల్లా అంటే ఇక్కడ సమస్య లేకుండా వచ్చిన వాళ్ళకి కూడా సమస్య ఉందని చెప్పిన సమస్య లేకపోతే ఎందుకు వస్తారు? అంటే మీరు చెప్పిన ఎందుకు వస్తారు? హాస్పిటల్ ఊరికేనే పోయి, నిన్న హాస్పిటల్ పోయినావా, మొన్న పోయినావా? రోజు ఎందుకో పోవు హాస్పిటల్కి? జ్వరం వచ్చినప్పుడు డోలో వేసుకుంటావు ఎందుకో? డైలీ ఒకటి మింగు, 2 సంవత్సరాల తర్వాత వచ్చే జ్వరం కూడా రాకుండా నీకు అది ఒంటకి కనుక వాటర్ బ్యాగ్ ఉన్న అట్లా కాపాడుతుంది కదా. అట్లా సమస్య లేని వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏమైనా టైం పాసా? రైట్. అంటే మీకు ఫస్ట్ వాళ్ళ గురించి ఒక అవగాహన ఉంటుంది. మీ దగ్గరకు వచ్చారంటే ఒక సమస్యతోటే వచ్చారు అని చెప్పేసి. ఓకే, అవును. దాన్ని మీరు ఎన్కరేజ్ చేస్తూ ఉన్నారు, అంతే కదా? అసలు సమస్యతో వచ్చినప్పుడు అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్య ఉంది, డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్లు నువ్వు వస్తుంటే దా ఒక బక్రా వస్తున్నావు, నిన్ను దోచుకుంటా అనే భావంతో చూస్తాడా? చూసి హాస్పిటల్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 1, 2, 10 మిగతా 90 కూడా ఎందుకు కలుపుతావు? అట్లనే మేము కూడా ఒక సమస్య అని ఫోన్ చేస్తే, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, జస్ట్ మీ ఇంటర్వ్యూ మీరు గంజాయి తోటలో తులసి మొక్క లాంటి మీరు. నేను అదే చెప్తున్నా, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి నేను వస్తుంటే కారులో నేను మాట్లాడా, ఒక కాల్ మాట్లాడా. రేపు ఎగ్జామ్, రేపు సండే, రేపు ఎగ్జామ్. ఏది? నీట్ ఎగ్జామ్ రేపు. ఆ అమ్మాయికి నేను ఇచ్చిన మాటలు ఎంత ఎనర్జీని ఇస్తాయో మీకు రిజల్ట్ నేను చూపిస్తాను. అరే అవన్నీ ఫ్రీ. అదేమన్నా నేను డబ్బు తీసుకొని చెప్పానా? నాకు తెలిసిన వాళ్ళు చాలాసార్లు వాళ్ళ పెద్ద అమ్మాయి డాక్టర్ మెడిసిన్ సీట్ కొట్టింది, వాళ్ళ అబ్బాయి సివిల్స్ కొట్టాడు, ఇప్పుడు చిన్న అమ్మాయి మెడిసిన్స్ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ సీట్. అరే ఎన్ని చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి సక్సెస్ అయింది. ఆయన ఎంత నమ్ముతారు? ఎంత క్రైసిస్ వచ్చినా మళ్ళీ నన్ను కలిసి నేను ఇచ్చిన రెమెడీ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటామని వాళ్ళ నమ్మకం అంతా తప్పేనా? అబద్ధమేనా? మీరు అట్లా నమ్మిస్తుర్రు, వాళ్ళ నమ్మకం తప్పు కాదు. నేను డప్పు కొట్టి నమ్మిస్తా, కానీ కాలం వాళ్ళకి ఎలా కలిసి వచ్చేటట్టు చేస్తుంది. నా దగ్గరకు వచ్చాక వాళ్ళకు మెడిసిన్ సీట్ ఎందుకు వస్తుంది? నా దగ్గరకు వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ఆ ప్రశ్నలు కూడా నేనే సృష్టిస్తున్నానా? ఒక మెడికల్ దాని ఏమంటారు ఎగ్జామ్ దగ్గర పోయి ఈ అమ్మాయిని పాస్ చేయి, ఇగో ఈయన నా క్లయింట్, ఈయనకు నువ్వు రియల్ ఎస్టేట్లో ఈ ల్యాండ్ డెవలప్కి ఇచ్చేయి, ఇవి కూడా నేనే చెప్తున్నాను. నేను కూడా చెప్తా లక్ష్మీకాంత్ శర్మ గారు, మీ జాతకం నేను కూడా చెప్తా. మీరు రానున్న రోజుల్లో ఇంకా పుష్టిగా ఇంకా డబ్బులు సంపాదించుకుంటా, ఇంకా ఇప్పుడు 40 మంది వచ్చే క్లయింట్ రోజు 100 మంది అవుతారు. ఓకే,
ఎందుకంటే మీకు గ్రాఫ్ ఉంది కాబట్టి నేను కూడా చెప్తా దాంట్లో తప్పే ఉంది. అంత మాత్రాన నేను జ్యోతిష్యాలు చదివినట్ట శాస్త్రాలు చెప్తున్నా. మెడిసిన్ సీట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా క్రాంతి? వాళ్ళ పెద్ద అమ్మాయికి, వాళ్ళ అబ్బాయికి, చిన్న అమ్మాయికి అందరికి వస్తాయా? అందరికి వస్తాయా స్వామి? వాళ్ళ చదువు, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ పర్సంటేజ్ ఏం తెలియకుండా నేను జాతకంలో గురువు శని లేదా శుక్ర బుధ లేదంటే ఈ రవి శని వీళ్ళ కాంబినేషన్స్ ని చెక్ చేసే చెప్తాము. ముగ్గురికి ఉంది, ముగ్గురికి జయం అపజయం ఉండదు, జయం అని రాశాం. అలాగే మరొక పెద్ద ఒక ఐజీ వాళ్ళ అబ్బాయి, ఒక ఐజీ అబ్బాయి చదువులో 0, అదే చెప్పాను బిజినెస్ పెట్టియండి అని. అట్లా జాతకం ఏది ఉంటుంది, ఈయన ఐజీ, నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఏదో మెడిసిన్ సీట్ కొంటాడు, మెడిసిన్ సీట్ సేమ్ ఆయన బైపీసీఏ తీసుకున్నాడు, సేమ్ బైపీసీఏ. మరి మెడిసిన్ సీట్ కొనడం పెద్ద లెక్కేం కాదే. బట్ నేనేం చెప్పా, మీరు ఎన్ని సీట్లు కొన్నా ఎన్ని చేసినా ఈయన బిజినెస్లోనే వెళ్తాడు, అందులోకే. అవునండి, అప్పుడు ఓపెన్ అయ్యారు పోలీసులు కదా వాళ్ళు ముందే. అప్పుడు ఎస్ మా అబ్బాయికి బిజినెస్సే ఇంట్రెస్ట్ ఉంది. జాతకం ఏది ఉంటే అదే చెప్తాను. బట్ నేను చెప్పిన దాంట్లో 70 నుంచి 80% వాళ్ళకి మంచి జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. రైట్. సరే, ఇప్పుడు ఈ కాలక్రమేణా ఇప్పుడున్న ఏ రాశి ఫలాలు ఉన్న వాళ్ళకు, రాశిలో ఉన్న వాళ్ళకు వాళ్ళ రాశి ఫలాలు చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు నా వాక్కు నీ ఛానల్కి కూడా మళ్ళీ రాసి పెట్టుకో, 2026లో వచ్చే గ్రోత్లో కనీసం 5%, 10% నా వాక్కు కూడా కారణమే, గుర్తుపెట్టుకో. సరే, ఉంటే అది కూడా చెప్తా ఎందుకో. నీకు నాకు ఎందుకు సెట్ అయింది అన్నది కూడా జాతకమే. నీ లగ్నాధిపతి నా లగ్నాధిపతి ఒక్కడే, అందుకే కారణం. ఇప్పుడు నేను రాశి ఫలితాలు చెప్తా, కొన్ని 100 మందో 1000 మందో చూస్తారు, అది నీ ఛానల్కి ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తుంది. మన ఇద్దరి కలయిక కూడా జాతక, ఇప్పుడు నా సబ్జెక్ట్లో నా పుస్తకంలో ఏది రాసిందో అదే మన ఇద్దరికి ఎలా జరుగుతుంది? ఒకే లగ్నాధిపతి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి, వాళ్ళ ఫ్రెండ్స్ లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది, వాళ్ళ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. మరి మన ఇద్దరి లగ్నాధిపతి ఒకడే అయ్యి 3 సార్లు కూర్చోబెట్టాడే. నువ్వు ఎన్నిసార్లు మోసగాడన్నా మళ్ళీ నన్ను ఇక్కడికే. ఆ జాతక లగ్న గ్రహ యోగం. అండ్ ఇప్పుడు రాశి ఫలితాలకు వచ్చాం. తులారాశి ఈ సంవత్సరం తులారాశికి యావరేజ్గా ఉంటుంది. మరీ హై పొజిషన్ కాదు, మరీ లో పొజిషన్ కాదు డబ్బు పరంగా. అలాగే హెల్త్ కూడా, హెల్త్ డ్యామేజెస్ కొన్ని జరిగే రాశుల్లో తులారాశి ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశికి వెళ్దాం. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వల్ల జాబ్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్లో ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి వృశ్చిక రాశికి. అయితే డబ్బు చేతికి రావాల్సిన డబ్బు వస్తుంది, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ వృత్తిపరంగా, అది బిజినెస్ కానీ జాబ్ కానీ చికాకులు ఉంటాయి. అలాగే ధనస్సు రాశికి రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఫినాన్షియల్గా సమస్యలు ఉన్న రాశుల్లో ధనస్సు రాశి ఒకటి. మకర రాశికి అంతిమ శని దోషం చేత ఇంట్లో చికాకులు తప్పవు. అది రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు అవ్వచ్చు, ఇంట్లో చికాకులు అవ్వచ్చు. అంటే ఎక్కువగా వీళ్ళకి వచ్చే సమస్యలు కుటుంబ సభ్యులతో, లేదంటే రావాల్సిన డబ్బు రాక ఇబ్బందులు, ఈ 2. అలాగే కుంభరాశికి కంటక శని దోషం. ఈ కుంభరాశికి ఉన్న కంటక శని దోషం చేత హెల్త్ ప్రాబ్లమ్స్, ఇరిటేషను, భర్తని, పిల్లల్ని, తండ్రిని లేదంటే భార్యని ఎక్కువగా తన చుట్టూ ఎప్పుడు కనిపించే వాళ్ళని ఏ రీజన్ లేకుండా విసుక్కోవడము, కరవటము, అరవటం, వాళ్ళతో ఏదో ఒక ఊరికూరికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. అది మెంటల్గా ప్రాబ్లం కదా, దాన్ని మెంటల్. ఎస్